హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషా మోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? టైటిల్ చూసారు కదండి, నా బర్త్డే వ్లాగ్ అనమాట ఇది. నా బర్త్డే వచ్చి జాన్ 10th. ఇది 9th అండ్ 10th 2 days వ్లాగ్ కలిపి దీంట్లో పెట్టేస్తున్నాను. ఇది 9th ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా 6:30కి అలా లేచాను. లేచి బయట వచ్చి చూస్తే క్లైమేట్ సూపర్ అనమాట. ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ ఎప్పుడు ఆసమ్గానే ఉంటుంది కదండి. మీలో ఎంతమందికి ఇష్టము ఎర్లీ మార్నింగ్ క్లైమేట్? నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా చాలా ఇష్టము, కానీ నిద్రలేయడమే కష్టము. కానీ బాగా నచ్చుతుంది నాకైతే. అందుకనేసని ఇంకా బయటొచ్చి కొంతసేపు ఒక 5 to 10 minutes అలా వాకింగ్ లాగా చేసి ఇంకా వెళ్ళిపోతున్నాను. ఇంకా యాజ్ యూజువల్ వర్క్స్ ఉన్నాయి కదండి, అవి చూసుకోవాలి. ఇంక ఇక్కడ ఇది హెన్నా అనమాట. నేను నైటే నానబెట్టి పెట్టేశాను. ఇంక ఇది హెన్నా పెట్టుకోవాలి. నాకు చాలా ఇష్టము హెన్నా పెట్టుకోవడము, రెగ్యులర్గా పెట్టుకుంటూ ఉంటాను. ఇంక ఇది పెసరపప్పు నానబెట్టి పెట్టాను, ఎందుకంటే పొంగల్ చేద్దాము టిఫిన్కి అనేసని పెసరపప్పు నానబెట్టాను. ఇంక ఇక్కడ నైటే సామాన్లన్నీ కడిగి పెట్టేశాను, చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే నైటే కడిగి పెట్టేశాను. కిచెన్ అంతా, స్టవ్ మొత్తము అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా అవన్నీ సర్దుకునేసాను. ఇంకా సర్దుకున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్ ఇల్లంతా చుమ్మేస్తా ఉన్నాను. వీళ్ళు ఇంకా లేలేదు, పడుకొనే ఉన్నారు. వీళ్ళ లోపల ఇల్లు క్లీన్ చేసేద్దాము అనేసని మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా బయట కూడా క్లీన్ చేసి ముగ్గు పెట్టేశాను. ఇక్కడ కలర్ వేయలేదు, వైట్దే వేసాను, అందువల్ల కనపడలేదు సరిగ్గా. యాజ్ యూజువల్ ఇంకా నెక్స్ట్ వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను. ఇంకా వాష్ అవుతూ ఉన్నాయి. ఇంక ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేసేస్తున్నాను. పొంగల్ చేయమనింది ఖుషి, అందుకనేసని పొంగల్ చేస్తున్నాను అనమాట. ఖుషికి ఉజ్వల్కి ఇష్టమైనటివే చేయాలండి, లేకపోతే అస్సలు తినరు. రోజు వాళ్ళని అడిగే చేస్తాను ఏం కావాలి, ఏం తింటారు అని. ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చిందే చేస్తాను అనమాట. ఇంకా ఆ రోజు పొంగల్ చేయమన్నారు, అందుకనేసని పొంగల్ చేశాను. ఇంక ఇక్కడ ఖుషి లేసి ఫ్రెష్ అప్ అయ్యి ఉంది. ఇంకా తనని దీపం పెట్టేయమని చెప్పాను, దీపం పెట్టేస్తుంది. ఎవరో ఒక్కరి దగ్గర మార్నింగ్ అయితే దీపం పెట్టించేస్తానండి, ఉజ్వల్ దగ్గరన్నా ఖుషి దగ్గరన్నా. వాళ్ళు మిస్ అయితే ఇంకా నేను పెడతాను. ఇంక ఇక్కడ చట్నీ చేశాను పొంగల్కి, యాజ్ యూజువల్ అనమాట. పొంగల్ కూడా రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ అనమాట, ఎమ్మి ఎమ్మి. ఇంకా అది ఖుషికి పెట్టించేసాను ప్లేట్లో. ఇంకా తను తినేసి ఇంకా స్కూల్కి వెళ్ళాలి. ఉజ్వల్కి స్కూల్ లేదండి, ఖుషికి అయితే ఉంది. ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చేసారు వాళ్ళకి 9th నుంచే అనమాట. ఎందుకని ఉజ్వల్ రెస్ట్. ఖుషికి అయితే ఎందుకు స్కూల్ ఉందంటే తనకి యాన్యువల్ డే ఉందనమాట జాన్ 10th. అందుకనేసని ముందు రోజు ప్రాక్టీస్ సెక్షను, ఇంకా దానికోసము వెళ్ళాలి. నో బ్యాగ్ అనమాట, కానీ లంచ్ తీసుకొని రావాలి అని చెప్పారు. ఇంకా దానికోసమని లంచ్ ప్రిపేర్ చేసేసాను, టిఫిన్ చేశాను. ఇంకా తనని రెడీ చేస్తున్నాను స్కూల్కి పంపించడానికి. ఇంక ఇక్కడ తీసుకెళ్తానమ్మ ఖుషిని అని అంటే ఇంకా తనతో పంపించేస్తున్నాను. మోహన అయితే పడుకొనేసే ఉన్నాడు. ఇంక ఇక్కడ ఫైనల్లీ ఉజ్వల్ తీసుకెళ్తున్నాడు అనమాట వాళ్ళ చెల్లిని స్కూల్కి. ఇంక ఇక్కడ మా జిన్నోడు వాళ్ళిద్దరూ వదిలేసి వెళ్ళిపోయినారు నన్ను అనేసని చూస్తూనే ఉంది. మళ్ళీ ఎలాగోలాగా ఇంట్లోకి పిలుచుకొని వచ్చాను. ఇంక ఇక్కడ నేను స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ లోపల ఉజ్వల్ ఖుషిని స్కూల్లో వదిలిపెట్టేసి వచ్చాడు. ఇంక ఇక్కడ మా జిన్నోడితో ఆడుకుంటూ ఉన్నాడు. ఎంత బాగా అనిపించిందో నాకు, మీరు చూడండి. ఈ విధంగా ఆడుకుంటూ ఉంటాడనమాట ఉజ్వల్ జిన్నోడ్తో. ఒక్క సెకండ్ గమ్మునుండదు, మా జిన్నోడు అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఫైనల్లీ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసాను కదా, టైమర్ అయిపోయింది. అవి తీసి ఇంకా బయట పెట్టాను, ఇంకా అవి ఆరబెట్టాలి. ఇంక ఇది మధ్యాహ్నం లంచ్కి అనమాట. ఉజ్వల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి అమ్మ నాకు అని అన్నాడు. ఇంకా తన కోసమని ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. ఇంకా అది పెట్టిస్తున్నాను. ఇంకా అది తింటున్నాడనమాట. ఇంట్లో ఉంటే వాడు నాకు ఆర్డర్ లేనే సరిపోతుందండి, ఇది చెయ్యి అది చెయ్యి, అది పెట్టు ఇది పెట్టు అనేసని ఫుల్ వర్క్ పెడతా ఉంటాడు నాకైతే వాడి ఇంట్లో ఉంటే. ఇంక ఇక్కడ నేను హెన్నాకి వెళ్ళిపోయాను కదండి, అది మర్చిపోయాను పెట్టుకోవడము. మర్చిపోయి స్నానం చేసేసాను. మళ్ళీ చూస్తే గుర్తొచ్చింది, అయ్యో హెన్నా పెట్టుకోలేదే అని. ఇంకా రాజమ్మని పిలిచి అప్పుడు పెట్టుకుంటా అన్నాను. అప్పుడు టైం వచ్చి ఈవినింగ్ 3 అనమాట. 3 o'clockకి పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్లో ఇంకో ట్రిప్ కూడా బట్టలు వేసానండి. ఇంకా అది కూడా టైమర్ అయిపోయింది. ఇంకా అవన్నీ ఆరబెట్టేస్తున్నాను. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ లోపల ఉజ్వల్కి టమాటా చెట్లు దొరికాయంట, పక్కన మాది ఓపెన్ ప్లేస్ ఉంది కదండి దాంట్లో. ఇంకా అవి నాటుదాం రామ్మ అని అనేసని తీసుకొని వచ్చినాడు. ఇంకా వాడు ఇక్కడ నాటుతూ ఉంటే నేను ఇక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదండి, ఉజ్వల్కి చెట్లు అంటే చాలా ఇష్టము, అవి నాటడం అంటే ఇష్టము. పెట్ లవర్ కూడా.
చాలా అంటే చాలా ఇష్టం వాడికి చెట్లు నాటడము, కుక్క పిల్లలు, పిల్లి పిల్లలను పెంచడము ఈ విధంగా. ఫైనల్లీ చెట్టు అయితే నాటేశాడు, టమాటా చెట్టు. అదే ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఈ లోపల మోహన ఖుషీని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాడనమాట 4:30కి అలా. ఇంకిక్కడ తను వదిలిపెట్టేసి ఖుషీని ఇంకా షాప్ దగ్గరికి వెళ్తా ఉన్నాడు. ఇంకిక్కడ ఫైనల్లీ నేను హెడ్ బాత్ అయితే చేసేసాను. హెయిర్ అయితే చాలా సాఫ్ట్‌గా, సిల్కీగా బాగుంది హెన్నా పెట్టుకుంటే. నాకు చాలా ఇష్టం హెన్నా అంటే. ఇంకిక్కడ ఈవినింగ్ డిన్నర్ టైమ్ అనమాట. డిన్నర్‌కి మోహన గోబీ ఫ్రైడ్ రైస్, గోబీ మంచూరి తెచ్చినారు. ఇంక అదే పెట్టుకొని తినేసాము. ఇంకిది నాకు మిడ్‌నైట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తున్నారండి. ఉజ్వల్, ఖుషి అనమాట. ఈ విధంగా డెకరేట్ చేసినారు రోజ్ పెటల్స్‌తో. ఇంకా కేక్ ఈ విధంగా అరేంజ్ చేశారనమాట. సూపర్ అంటే సూపర్ హ్యాపీ వేసింది నాకు. మిడ్‌నైట్ 12:00కి మేల్కొని మరీ ఖుషి అయితే ఇవన్నీ అరేంజ్ చేసింది నిద్రపోకుండా. చూసారు కదండీ! ఈ విధంగా సెలబ్రేట్ చేసినారు పిల్లలు. చాలా సంతోషమేసింది నాకైతే. ఎంత సంతోషమేసిందంటే నేను మాటల్లో చెప్పలేను. అంత బాగా అనిపించింది. వాళ్ళు ఇష్టంగా అలా చేస్తుంటే ఇంకేది వద్దు ఇదే చాలు అని అనిపించింది. ఫైనల్లీ ఫోటో షూట్ అనమాట. వాళ్ళే ఫొటోస్ తీసినారు నాకు, మోహనాకి. ఫైనల్లీ ఇల్లైతే ఈ విధంగా తయారు చేసినారు. నా మిడ్‌నైట్ బర్త్‌డే సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగిందనమాట. ఇది చూస్తేనే భయంగా ఉంది ఎలా క్లీన్ చేయాలి అని. ఇంకా ఆ రోజు అలా జరిగింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే జాన్ 10th నా బర్త్‌డే రోజు. ఇంకా మార్నింగ్ నిద్ర లేచాను. నైట్ కోన్ పెట్టుకున్నాను. అది ఈ విధంగా పండింది అనేసని మీకు చూపిద్దామని చూపిస్తూ ఉన్నాను. ఇంకా యాజ్ యూజువల్ ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. వీళ్ళు ఇంకా లెగలేదనమాట, పడుకొనే ఉన్నారు. ఇంక వీళ్ళు లేచే లోపల ఇల్లంతా క్లీన్ చేసుకుందామని మొత్తం క్లీన్ చేసేసి ఇంకిక్కడ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఈ లోపల పిల్లలు కూడా లేచేశారు. ఇంకా ఒకసారి ఇల్లంతా మాప్ పెడదాము అనేసని ఇంకా హౌస్ మొత్తం ఒకసారి మాప్ పెట్టేస్తూ ఉన్నాను. దీపం కూడా కడిగి దీపం కూడా పెట్టేసుకున్నాను. ఫైనల్లీ ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఈ శారీ కట్టుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చి ఇష్టంగా తీసుకున్నాను ఈ శారీ. ఫైనల్లీ మోహనా దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాను. ఇది ఇంపార్టెంట్ కదండి. ఖచ్చితంగా మన హస్బెండ్ బ్లెస్సింగ్స్ మనకు ఉండాలి కదా. ఎవరి బ్లెస్సింగ్స్ ఉన్నా లేకపోయినా మన హస్బెండ్, మన మామ్ అండ్ డాడ్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. ఆ దేవుడు బ్లెస్సింగ్స్ ఉంటే చాలన్నమాట. ఫైనల్లీ ఇదన్నమాట నా శారీ. ఎంతో ఇష్టంగా తీసుకున్నాను. చాలా అంటే చాలా ఇష్టంగా తీసుకున్నాను. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది. మీతో ఒకసారి ఫుల్గా చూపిద్దాము అనేసని ఈ విధంగా చూపిస్తున్నాను. మీకు కూడా నచ్చిందా అండి ఈ శారీ? మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో ఒకసారి నాకు కామెంట్ చేయండి. నాకు ఎలా ఉంది ఏంటి అనేదని. ఇంకిప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అనుకుంటున్నారా? ఖుషీది యాన్యువల్ డే అండి. నా బర్త్డే రోజే తన యాన్యువల్ డే అనమాట. తను డ్యాన్స్లో ఉంది. తనకి 3:30కి ఇచ్చారు టైం స్లాట్. అప్పుడు వచ్చి రిపోర్ట్ అవ్వాలి అని ఒకేసారి లంచ్ చేసుకొని మేము బయలుదేరేసి వెళ్తూ ఉన్నాము 3:30కి అలా. ఇది పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ అన్నమయ్య సర్కిల్లో ఉంటుంది. ఇంకా అక్కడ అరేంజ్ చేశారు వీళ్ళు ఈసారి యాన్యువల్ డే అనమాట. ఇంకా మోహన మమ్మల్ని వదిలిపెట్టేసి మీరు వెళ్ళండి, నేను తర్వాత కరెక్ట్గా తన డ్యాన్స్ టైంకి వస్తాను వీలుంటే అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు షాప్ దగ్గరికి. ఇంకా నేను ఉజ్వల్, ఖుషి అనమాట. ఇంక ఖుషిని తీసుకెళ్ళి వాళ్ళ మేడంకి అప్పచెప్పేస్తే ఇంకా ఒక పని అయిపోతుంది. తన డ్యాన్స్కి మేకప్ అవన్నీ చేస్తారనమాట.
ఫైనల్లీ ఖుషీని అయితే వాళ్ళ మేడంకి హ్యాండ్ ఓవర్ చేసేసాము. ఇంక ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాము. ఇంకా 1 అవర్ 2 అవర్స్ పడుతుందండి ఖుషీ డ్యాన్స్ వచ్చేదానికి. తన సీరియల్ ప్రకారము మీరు వెయిట్ చేయండి అని చెప్పారు. ఇంక ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము, మిగతా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తూ. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా చేశారండి. దాంట్లో ఈ సాంగ్ చేశారు, అరుంధతి సాంగ్ అయితే అసలు నేను వాయిస్ పెడదాం అనుకున్నాను, కాపీరైట్ వస్తుందని పెట్టలేదు. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. పిల్లలైతే చాలా బాగా చేశారు. నేను చూసిన వాటిల్లో వెళ్ళినప్పుడు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ అనమాట. అరుంధతి సాంగ్ అయితే చాలా బాగా చేశారు పిల్లలు. అందుకే మీకు కూడా చూపిద్దాము అనేసి అలా చూపిస్తూ ఉన్నాను. ఫైనలీ ఖుషీ డ్యాన్స్ ఇదే అనమాట. వీళ్ళది థీమ్ డ్యాన్స్, వెల్కమ్ థీమ్ అనమాట. వాళ్ళ స్కూల్ది వెల్కమ్ థీమ్ లాగా అరేంజ్ చేశారు. అందరిది ఒకే కాస్ట్యూము, ఒకే మేకప్, ఒకే డిజైన్ అనమాట. నాకు ఖుషీని గుర్తుపట్టడానికి కొంచెం టైం పట్టింది. మీరు గుర్తుపట్టారో ఎక్కడుంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు గుర్తుపట్టుంటే. ఫైనలీ నేను గుర్తుపట్టాను. ఈ రోలో లాస్ట్లో ఉంది. చాలా బాగా వేసింది డ్యాన్స్ అయితే. ఖుషీకి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం అండి. ఫైనల్లీ ఖుషీ డ్యాన్స్ అయితే అయిపోయింది. ఇదే అనమాట తన కాస్ట్యూము. ఇంకా తను కాస్ట్యూమ్ మార్చుకొని వచ్చేసింది. ఇంకా ఇంటికి బయలుదేరేస్తూ ఉన్నాము. మోహనాకు కూడా కాల్ చేసాము వచ్చేయి అనేసి. ఇంకా తను వస్తూ ఉన్నాడు. ఇంక ఈ లోపల ఉజ్వల్ ఫ్రెండ్స్ కనపడితే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక ఇక్కడ మేము మోహనా కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా తను వస్తే బయలుదేరి వెళ్ళాలి. అప్పుడు టైము 6:30, 7 అలా అవుతుంది. ఈవినింగ్ 3కి వచ్చిన వాళ్ళము 7 వరకు అక్కడే ఉన్నామన్నమాట. ఇంకా ఫైనల్లీ మోహనా వచ్చేసాడు. ఇంకా ఇంటికి వచ్చేసినాము. ఇంకా నిధి కేఫ్ దగ్గర టీ తాగాలనిపించింది. ఆ సౌండ్స్కి అరుపులకి తలనొప్పి వచ్చేసిందండి. ఇంకా టీ తాగుదాము అనేసి మా రెగ్యులర్ పాయింట్ వన్ ఆఫ్ ది నిధి కేఫ్ అనమాట. ఇంకా అక్కడ టీ తాగుతూ ఉన్నాము అందరం కలిసి. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొంతసేపు రెస్ట్ తీసుకొని దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంక ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఈ విధంగా రెడీ అయ్యాను. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ శారీ తీసుకున్నాను. ఇది కూడా చాలా ఇష్టంగా నచ్చి తీసుకున్నానండి. ఈ 2 శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కంఫర్ట్ అయితే సూపర్ అనమాట. చాలా బాగుంది క్లాత్ క్వాలిటీ అయితే. ఇంక ఈ విధంగా రెడీ అయ్యేసి ఇంకా రెస్టారెంట్కి వెళ్తున్నాము. నేను లాస్ట్ వీడియోస్లో చూపించానండి, ఒక రెస్టారెంట్ కానీ బయలుదేరి వెళ్ళాము. ఇంకా అక్కడ వద్దు అని చెప్పి మోహన మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చాడు అని చెప్పాను కదా. ఇప్పుడు ఆ రెస్టారెంట్కే వెళ్తున్నాం అనమాట. ఈ టోల్ గేట్ దాటుకొని వెళ్తేనే వస్తుంది. అప్పుడు అనవసరంగా టోల్ గేట్ ఎందుకు దాటడము అని మోహన రిటర్న్ తీసుకొని వచ్చేసాడు అని చెప్పాం కదా. ఇప్పుడు టోల్ గేట్ దాటుకొని ఆ రెస్టారెంట్కి వెళ్తున్నాము అనమాట. అదే ఇది శ్రీ పవిత్ర గ్రాండ్ అనమాట. చాలా బాగుంటుందంట. మోహన అయితే ఒకసారి వచ్చాడంట ఇక్కడికి. ఇంకా మీకు కూడా చూపిస్తాను, ఫుడ్ అయితే అవసరంగా ఉంటుంది ఇక్కడ అని చెప్పి తీసుకొచ్చాడు. నిజంగా అండి ప్లేస్ అయితే సూపర్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అట్మాస్ఫియర్ అయితే హైవేకి పక్కనే వస్తుంది. ఇది మస్ట్గా ట్రై చేయాల్సిన ప్లేస్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ముందర ఎంట్రన్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అంతా చాలా బాగుంది. ఇది బెంగళూరు టు తిరుపతి, తిరుపతి టు బెంగళూరు హైవే మీదే వస్తుంది. పక్కనే టోల్ గేట్ ఉంటుందన్నమాట. టోల్ గేట్ దాటుకుంటేనే ఈ రెస్టారెంట్ పార్వతి గ్రాండ్. తప్పకుండా ట్రై చేయండి మీరు ఈ ఏరియాకి ఎప్పుడన్నా వస్తే ఈ సైడ్లో. ఇంకా ఎంట్రన్స్లో ఈ రాముల వారిది పెళ్ళిది పెట్టారండి ఫోటో అయితే సూపర్ అనమాట. ఇంకా లోపల ఇవంతా చాక్లెట్ సెక్షన్, స్వీట్ సెక్షన్ అనమాట. మనకి ఏమేమి కావాలో అక్కడ తీసుకోవచ్చు. ఇక్కడ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఏసీ ఉంది, ఒకటి నాన్ ఏసీ ఉంది. మేము ఇక్కడ ఏసీ తీసుకున్నాము. ఇంకా ఏసీలో వెళ్ళి కూర్చుందాము అనేసి ఇక్కడ ఏసీ దాంట్లోకి వచ్చామన్నమాట. మెయిన్ ఇంకో షాక్ ఏంటంటే మేము ఇక్కడ నాన్ వెజ్ అనుకున్నాము. మోహనా కూడా మర్చిపోయాడంట ఇది నాన్ వెజ్ అని. కానీ యాక్చువల్గా ఇక్కడ నాన్ వెజ్ కాదండి, వెజ్ రెస్టారెంట్, ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మోహన మిస్టేక్ అనుకున్నాడు, అది మర్చిపోయి నాన్ వెజ్ అనుకొని తీసుకొచ్చాడంట. అదే ఇక్కడ డిస్కషన్, నవ్వుకున్నాము. పర్లేదు ఏమైతే ఏముందిలే, నాన్ వెజ్ అయితే ఏముంది, వెజ్ అయితే ఏముంది, కొత్తగా ఉంటుంది ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంకా
ఇంకా ఫైనలీ డిసైడ్ అయినాము వెజ్జే తీసుకుందాము అనేసి. ఖుషి ఉజ్వల్ అయితే కొంచెం డిసప్పాయింట్ అనమాట, వాళ్ళు నాన్ వెజ్ ఎక్కువ లవర్. ఇంకా ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాంలే ఏం కాదులే అనేసి ఇంకా వెజ్ ట్రై చేస్తున్నాము. కానీ చెప్తున్నానండి, సూపర్ 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 అనమాట. ఫుడ్ అయితే ఆసము. మెయింటెనెన్స్ కానీ, క్లీన్నెస్ కానీ, అట్మాస్ఫియర్ కానీ, ఇన్ టైం సర్వ్ కూడా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన ప్లేస్. ప్యూర్ వెజ్ తినేవాళ్ళు ఇక్కడ ప్రిఫర్ చేస్తానండి. తిరుమలకి వచ్చేటప్పుడు, బెంగళూరు నుంచి తిరుపతికి వచ్చేటప్పుడు, తిరుపతి నుంచి బెంగళూరుకి ఇలా కాణిపాకం వెళ్ళేటప్పుడు, ఈ హైవేలో వెళ్ళేటప్పుడు ఎవరైనా ఫుడ్కి ది బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే ప్యూర్ వెజ్లో ఇది నేను రికమెండ్ చేస్తాను. పార్వతి గ్రాండ్ రెస్టారెంట్ అనమాట. సూపర్గా ఉందండి. ఫుడ్ అయితే క్వాలిటీ అయితే ఆసము. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అక్కడ సర్వ్ చేసే వాళ్ళు కూడా రిసీవ్ చేసుకునే పద్ధతి కూడా సూపర్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి ఈ సైడ్ వస్తే. ఇది ఖుషి నాకు సర్ప్రైజ్గా బర్త్డే గ్రీటింగ్ ఇస్తుందన్నమాట. తను ఓన్గా క్రియేట్ చేసింది, అది సర్ప్రైజ్గా ఇక్కడ ఇవ్వాలి అని ఇంటి నుంచి తీసుకొని వచ్చింది. దాన్ని ఎంత బాగా ప్యాకింగ్ చేసిందో, ఎంత బాగా రాసిందో దాంట్లో మ్యాటర్ అంతా నాకు నిజంగా అండి చాలా నచ్చింది. చాలా ఆనందం వేసింది. నేను మాటల్లో చెప్పలేను. అసలు నా ఫీలే వేరనమాట. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తూ ఉంటే కూడా నాకు అంత ఆనందంగా ఉంది. ఎంత బాగా రాసిందో, దాంట్లో మ్యాటర్ కూడా అంత బాగా రాసింది. చాలా అంటే చాలా నచ్చింది. మీతో షేర్ చేసుకోవాలనేసి ఇలా చూపిస్తూ ఉన్నాను. వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ అని అంటే ఇదే అని చెప్పచ్చు. నిజంగా అండి అంత బాగా తన ఫీలింగ్స్ అన్నిటినీ తనకు వచ్చిన పద్ధతిలో, తనకు వచ్చిన భాషలో అంత బాగా రాసింది. ఇక్కడ టీ తాగుతున్నాడు అనమాట మోహన. మేమైతే వద్దని చెప్పాము. ఇంకా దాని తర్వాత ఇక్కడ లిటిల్ షాపింగ్ అనమాట. వీళ్ళు చాక్లెట్స్, స్నాక్స్ కావాలి అని అన్నారు. ఇంకా అవి తీసుకుందాము అనేసి ఇక్కడ పక్కనే అనమాట ఈ స్టాల్. ఇంకా అక్కడికి వచ్చాము. ఇంకా ఎవరెవరికి నచ్చింది వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు. ఉజ్వల్, ఖుషి అయితే చాక్లెట్స్ తీసుకున్నారు. కొన్ని కీ చైన్స్ తీసుకున్నారు. నేనైతే ఒక 2 చాక్లెట్స్ ఏమో తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఫ్లవర్ లాగుంది, అది తీసుకున్నాను. ఫైనలీ ఇక్కడ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నాము. అస్సలు అనుకోలేదండి రెస్టారెంట్కి వస్తాము అనేసి. లేట్గా వచ్చినా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఫుల్ హ్యాపీగా వెళ్తున్నాము. ఫైనలీ ఇంటికైతే వచ్చేసాము. మా జిన్నోడు ఏం చేస్తున్నాడో చూడాలి. తనను వదిలిపెట్టేసి వెళ్ళిపోయినామండి. రెస్టారెంట్లో అలో చేయరు కదా జిన్నోడిని, అందుకనేసి ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము. ఎట్లా గమ్మనే పడుకోంది. ఇది ఫ్రెండ్స్ నా బర్త్డే సెలబ్రేషన్స్ ఈ విధంగా జరిగాయన్నమాట. సింపుల్గా, హ్యాపీగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.